పేరెంట్స్ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ అండి. ఇనిషియల్ స్టెప్ తీసుకుంటేనే పిల్లలు రాగలరు, వాళ్ళు ఆడగలరు. సో బిఫోర్ సేయింగ్ థ్యాంక్స్ ఆర్ కంగ్రాచులేషన్స్ టు ప్లేయర్స్, ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద పేరెంట్స్ ఫస్ట్. మీరంతా ఎంతో దూరం నుంచి వచ్చారు, అక్రాస్ స్టేట్ వచ్చారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు విశాఖపట్నం. విశాఖపట్నం ఈవెంట్ చేశారు, అంత బాగా చేశారంటే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీ అందరూ సైలెన్స్ ఉంటే పిల్లలందరికీ ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను నేను. సో స్టేట్ ఈవెంట్ చేశారు కదా వెళ్తాను. నెక్స్ట్ with the gentleman ladies permission, I would like to conduct a national event across India. అది ముఖ్యంగా చెప్పేది ప్లేయర్స్ అందరూ ప్రిపేర్, గెట్ రెడీ ఫర్ ద నేషనల్ ఈవెంట్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ విశాఖపట్నం సూన్. నెక్స్ట్ దానికి నేషనల్ ఈవెంట్ చేస్తాము. మీరు ఎంతమంది టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ రండి. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయించండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనకి ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే 3 నేషనల్స్ పార్టిసిపేట్ చేసి 1 ఇంటర్నేషనల్ 3 నేషనల్స్ గోల్డ్ మెడల్స్ కొట్టి 1 ఇంటర్నేషనల్ ఉన్నట్టయితే యూఆర్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్. గ్రూప్ 1 ఆఫీసర్కి వస్తుందండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టడీస్. ఆ స్టడీస్ చదవదని చెప్పట్లేదు నేను, స్టడీస్ చదవండి, బట్ ఇది 3 ఉంటే ఇర్రెస్పెక్ట్ స్టడీస్ వస్తుంది. రీసెంట్గా మన అమ్మాయి అథ్లెట్ ఎర్ర జ్యోతి గ్రూప్ 1 ఆఫీసర్ అనౌన్స్ చేశారు. అది మన గవర్నమెంట్ నుండి స్పెషాలిటీ అదండి. మనం ఎక్కడ చూసినా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మా శాప్ చైర్మన్ రవిరెడ్డి గారు కానీ స్పోర్ట్స్కి చాలా పెద్ద పెట్టేస్తున్నారు అంటాను. ఐ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, ఐ మీన్ కొంచెం రాకముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత క్రౌడ్ వస్తారు, ఇంత బాగా అవుతుంది, ఈవెంట్ బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇది చూసిన తర్వాత చాలా బాగుంది నాకు అంటాను. త్వరలోనే అనౌన్స్ చేస్తాను, నేషనల్ మీట్ పెడతాం మనం. అక్రాస్ ఇండియా ప్లేయర్స్ అందరూ వస్తారు. మీలో కూడా టాలెంట్ ప్లేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ ఆల్సో గెట్ రెడీ ఫర్ ది నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. శర్మ సార్. Thank you very much. Good evening, everyone. Respected Director of Sports Authority of Andhra Pradesh, Mr. Ramesh Kumar Garu, being a senior advocate of Visakhapatnam, he is into sports, boxing discipline, hail from Visakhapatnam. Now, very fortunate, మనకున్న 7 డైరెక్టర్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీలో సార్ విశాఖపట్నం చెందడం చాలా గర్వకారణం. అలాగే మీరు వచ్చి మా టోర్నమెంట్కి రావడం కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. అండ్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, మిస్ నీలమ్మ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఇస్ అ డైనమిక్ లేడీ. మీరందరూ కూడా ఇప్పుడు మన వెబ్సైట్ చూస్తున్నారు. టోర్నమెంట్ క్యాలెండర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ క్యాలెండర్స్, సిస్టమేటిక్ అప్రోచ్. మీరందరూ ఎవరు ఎప్పుడు పిలిచినా సరే సమాధానం ఇవ్వడానికి మేడం ట్రెమెండియస్ జాబ్ చేస్తున్నారు మీరు. అండ్ ఇట్ వెరీ ఫార్చునేట్ యువర్ విశాఖపట్నం టీమ్ ఫ్రమ్ విశాఖపట్నం ఓన్లీ. డైనమిక్ సెక్రటరీ ఆఫ్ విశాఖపట్నం మణికంఠరావు, అండ్ the president who is not here, Ms. Babu Rao, and my dear friend and colleague, our state president, Mr. A. Suresh Garu, is going to join in a short while, and other office bearers of Andhra Chess Association and district office bearers who are present here. Everyone, good evening. My special greetings and congratulations to Mr. Nagendra, NMCA Director, who worked in a corporate companies more than 2 decades in South Mumbai Chess Academy under the leadership of Mr. Balaji. And he was a 3rd generation coach I have seen. నేను చూసిన జనరేషన్స్లో 3rd జనరేషన్ మీది. ఫస్ట్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ ద మొట్టమొదటి టోర్నమెంట్ అత్యద్భుతంగా సక్సెస్ఫుల్గా చేశారు. ఎంత చేస్తారో అనుకున్నాము. మిస్టర్ నాగరాజు, he has recommended, Nokuraj has recommended it. He is a great gentleman of my old, he is a 2nd generation. When I was young, he was a kid with playing chess. In Arakapilli కూడా మనం గురుకులంలో రాముల గుళ్ళ ఛాంపియన్షిప్ కొట్టాడు. నూకరాజు 2 సార్లు కొట్టాడు, 3 సార్లు మిస్ అయ్యాం. గత విగ్రహం మీకు వచ్చాను కరెక్టేనా? అండ్ యువర్ ఎంటైర్ టీమ్ మెంబర్స్ అండ్ టుడేస్ చీఫ్ ఆర్బిటర్ MBS Prasad, today's chief arbiter, and Mr. Srinivas Rao, who is running other academy in Koasima, and Ravi